దోస్తులు ఇంకో ప్లేస్కి పట్టుకొచ్చినాం మిమ్మల్ని. సో గార్డెన్ ఆఫ్ ద గాడ్స్ అంటారు అనమాట ఈ ప్లేస్ని. సో దీని స్పెషాలిటీ ఏంటంటే మొత్తం రాక్ ఉంటుంది, మేబీ కొంచెం మంచి షేప్లో ఉంటుంది అనుకుంటా. రీజన్ నాకైతే పర్టికులర్గా తెలీదు. సో వై ఇట్ ఈస్ గార్డెన్ ఆఫ్ గాడ్స్ అనేది మాత్రం ఐ డోంట్ నో. కింద గూగుల్ సెర్చ్ చేసి లింక్ అయితే పెడతా. ఓకే, సో దిస్ ఈస్ ద గార్డెన్ ఆఫ్ ద గాడ్స్ అనమాట. పిక్చర్స్ మాత్రం హైలైట్ వస్తాయి ఇక్కడ ఫోటో దిగితే. సో డెక్ మీదకి వెళ్ళి చూపిస్తాను. సో అట్లా చూడండి, వైట్ కలర్, మెరూన్ కలర్, అటు పోతే కొంచెం గ్రీన్ అండ్ బ్రౌన్, ఇది బ్రౌన్. సో నాకు తెలిసి కలర్ డిఫరెంట్ ఉండడం వల్ల గార్డెన్ ఆఫ్ ద గాడ్స్ అని అనుకుంటుంది. సో చూడ్డానికి మాత్రం సూపర్ ఉంది. ఇటంతా గ్రీన్, ఈడొచ్చేసి వైట్, మధ్యలో చిన్న ఇట్లా కేవ్ లాగా ఉంది. ఈడంతా హైక్ చేస్తున్నారు. సో మేము కూడా అటు వెళ్ళి వాక్ చేద్దాం అనుకున్నాము. చూడడానికి మాత్రం సూపర్ ఉంది ప్లేస్, హైలైట్ ఉంది. Watch it guys. వావ్, మా ఫీనిక్స్లో కూడా ఒకటి ఉంటుంది హోల్ ఇన్ ద రాక్ అని. మొత్తం హోల్స్ ఉంటాయి అన్నమాట. సో దానికి ఇట్లాంటి స్పెషాలిటీ ఏదైనా ఉండొచ్చు ఇక్కడ కూడా. సో చూడడానికి మాత్రం సూపర్. సో నెక్స్ట్ మనం కూడా అక్కడికి వెళ్ళి ఆ సందులో పోయి ఈ రెండింటి మధ్యలో పోయి వాక్ చేద్దాం మనం కూడా. నెక్స్ట్ ఐ ఆల్సో షో దాట్. గాలి మాత్రం మస్తు వస్తుంది. సో ఎనీ టైం స్నో పడ్డప్పుడు వస్తే ఇంత మంచి లుక్ ఉండదేమో, అది తెలిసి మొత్తం తెల్ల ఉంటుంది. బట్ ఇప్పుడైతే చాలా బాగుంది, నాకు నచ్చింది ప్లేస్. సో మీరు కూడా వస్తే కింద కమెంట్లలో పెట్టి చెప్పండి ఎట్లా ఉంది, ఏంది మీ ఫీలింగ్ ఏంది అని చెప్పి చెప్పండి. సో ఇంకో 100 మంది ఫ్రెండ్స్కి సజెషన్ చేయండి. సో ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళమని చెప్పి. ఓకేనా? ఏంది గాడ్స్ ఆఫ్ గార్డెన్? ఇది గార్డెన్ ఆఫ్ ద గాడ్స్ కాదు ఫ్రెండ్స్, గాడ్స్ ఆఫ్ గార్డెన్ ఆఫ్ గాడ్స్ ఆఫ్ ది గార్డెన్ అంట. ఇక బుగాని వేసిరు ఇక్కడ, జింకలు కూడా ఉన్నాయి చూసుకోర్రి. గార్డెన్ ఆఫ్ ద గాడ్స్ ఆడుంది బోర్డు, మా వాళ్ళకి బోర్డు చూపిస్తా. ఇక ఎట్లుంటది ఇక్కడ, తెల్లగా ఆడ ఎర్రగా ఉంటుంది. ఇక గార్డెన్ ఆఫ్ ద, నాకు తెలిసి ఇగో ఈ హోల్ దాన్ని బట్టి గార్డెన్ ఆఫ్ గాడ్స్ అంట దాని పేరు. ఇది అది మేబీ గాడ్ షేప్లు ఉందో మరి ఏందో నాకు తెలియదు, కానీ 4 హెడ్ మీద కిస్ చేసినట్టు. దీనివల్ల దానికి ఆ పేరు వచ్చిందట. మరి ఇక్కడ ఒక మనిషిని అడిగితే దేవుడు సృష్టించండు కాబట్టి దీనికి గార్డెన్ ఆఫ్ ద గాడ్స్ అని వచ్చిందంట. చూడడానికి అయితే బాగుంది, చల్లగా కూడా ఉంది మంచిగా. ఎంత ఎండాకాలం వచ్చినా చల్లగా ఉంటుందేమో మంచిగా. సో అది ఫ్రెండ్స్,
సో ఈ ప్లేస్ కూడా విజిట్ చేయండి, చాలా మంచిగా ఉంది. మీరు ఎప్పుడైనా డెన్మార్క్ వస్తే సో ఇట్స్ గుడ్ టు విజిట్. లాంగ్ వీకెండ్ వస్తే ఇక మన వాళ్ళకి జర మంచిగా పండుగ అన్నట్టే ఫ్యామిలీని అందరిని వేసుకొని ఈడ స్టేట్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు అనమాట. గుడ్ యాక్చువల్లీ, మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. సో ఇట్లాంటి ప్లేస్కి వస్తే ఇంకా బాగుంటుంది, కొంచెం హైక్ చేస్తే ఇంకా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, సూర్యకాంతి మధ్యలో అటు ఇటు కొండలు, సూపర్ ఉంది. చలో దిస్ గైస్, క్రేజీ ఉంది. వావ్, ఆ సన్లైట్కి స్టోన్ ఇంకా షైన్ అవుతుంది అనమాట, మంచిగా సూపర్ లుక్ ఉంది. ఈ సన్లైట్కి మీకు ఏం అనిపించకపోవచ్చు, బట్ చాలా బాగుంది. ఇక ఆ నుంచి సెంటర్లోకి వస్తే ఇట్లుందనమాట, ఈడొక స్టోను ఈడొక స్టోను. ఇక ఇట్లా ఇట్లా క్లైంబర్స్ ఉంటారు అనమాట, రాక్ క్లైంబర్స్. సో వీళ్ళు పైకి ఎక్కుతూ ఉంటారు. సో మేబీ అది ఎక్కితే వీళ్ళు కవర్ చేద్దాం, ఎంత దూరం ఎక్కుతారో చూద్దాం ఒకసారి. సో ఇది ఇట్లా, ఇది సెంటర్ ఆఫ్ ద పాయింట్ అనమాట పార్క్కి, చాలా బాగుంది. ఇంకా ముందేమన్నా ఉన్నాయో చూద్దాం. ఇంకో ఈ స్టోన్ కూడా రెడ్ రాక్, మొత్తము ఇసుకలానే ఉంటుంది కానీ బండ ఉంది మొత్తము. సో ఇట్లాంటిది సేమ్ గ్రాండ్ కెనాన్లో కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది రాక్. దాన్ని ఏమంటారు, లోవర్ యాంటిలోప్ అప్పర్ యాంటిలోప్లా సేమ్ ఇట్లాంటి రాక్ ఉంటుంది. సో ఇదన్నమాట సంగతి, కలర్ఫుల్ మంచిగా ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే, పోయే వాక్ చేసే రోడ్లో ఫౌంటైన్ ఫార్మేషన్ 320 to 300 million years అని చెప్పి రాసిందాడ. సో అక్కడక్కడ చిన్న చిన్న ఇట్లు ఉన్నాయి అన్నమాట. సో గార్డెన్ మాత్రం ఇది చాలా బాగుంది పార్క్. సో వీకెండ్స్కి, హైకర్స్కి, వాకర్స్కి, బైకర్స్కి మంచి ప్లేస్ టు విజిట్ అనమాట. సో వీకెండ్స్ అట్లా ఎర్లీ మార్నింగ్ కానీ సన్సెట్ టైంలో వస్తే చాలా బాగుంటుంది ఇది ఏరియా. సూపర్ ఉంది చూడడానికి మాత్రం. ఇట్లానే పోతా ఉంటే మొత్తం అన్ని స్టోన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ, చిన్న 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 చిన్నవి. సో అట్లే ముందుకు వచ్చిన తర్వాత ఈ గుహల నుంచి ఎట్లా వస్తే ఈడ మనకు యాక్చువల్గా ఇది ఎట్లా ఫామ్ అయిందో అని చెప్పి ఉందన్నమాట. సో ద టైమ్ ఫ్రోజన్ ఇన్ స్టోన్ అనమాట. 275 million years ఎగో. అమ్మో. సో ఇవన్నీ మొత్తం స్టోన్ నుంచి ఫామ్ అయిందంట 275 మిలియన్ ఇయర్ల నుంచి ఫామ్ అయిందని చెప్పి ఆడ రాసింది. సో అదనమాట సంగతి. చూడ్డానికి మొత్తం క్రేజీ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ గార్డెన్ ఆఫ్ ద గాడ్స్ అనమాట. సో బేసిక్గా ఇక్కడ 3 different టైప్స్ స్టోన్ కలర్స్ ఉన్నాయన్నమాట. సో దీన్ని ద గార్డెన్ ఆఫ్ ద గాడ్స్ ఎందుకంటే గివెన్ టు సిటీ ఆఫ్ ద కొలరాడో ఇన్ 1909లో అంట, ఫర్ ద చిల్డ్రన్కి ఇచ్చిరంట. సో అందుకని చెప్పి దీనికి గార్డెన్ ఆఫ్ ద గాడ్స్ అని చెప్పి పేరు పెట్టారు. బట్ దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనకు తెలీదు. బట్ చూడడానికి మాత్రం మంచి విజిటింగ్ ప్లేస్. చిన్న హైకే ఉంది కానీ మస్తు చల్ల ఉంది. ఎంత సమ్మర్లో వచ్చినాడు చాలా బాగుంటుంది. సో అటు సైడ్ వైట్, ఇటు రెడ్, ఇవన్నీ మంచి కలర్ కాంబినేషన్లో ఉంది. సో విజిటింగ్కి మంచి ప్లేస్, కమ్ అండ్ విజిట్. సో బేసిక్గా దీనికి నేమ్ ఎందుకు వచ్చిందంటే, ఒక ఇద్దరు
మనుషులు డెన్వర్ నుంచి 1859లో హార్స్ రైడ్ చేసుకుంటూ డెన్వర్ నుంచి కొలరాడోకి ఎక్కడైతే మీటప్కి ఏమంటారు వాటిని మీటప్కి ఫర్ ప్రాస్పెక్టర్స్ మీటప్కి మైనర్స్కి వాటన్నిటికీ మీటప్ ఏడుందా లొకేషన్ ఎత్తుకుదామని చెప్పి వస్తా ఉంటే మొత్తం ఇక్కడంతా ఈ రెడ్ రాక్ కనిపించిందంట. సో ఈ రెడ్ రాక్ కనిపించినప్పుడు దీన్ని చూసి ఏదో వింతగా ఉందని చెప్పేసి వాళ్ళు ఈ పేరు పెట్టిరని చెప్పి ఇక్కడ రాసి ఉంది. సో అదనమాట దీని చరిత్ర. దీని పేరు ఎట్లా వచ్చిందో ఇప్పుడు తెలిసింది నాకు. సో మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. And we'll go to next place and I'll show you the another video. And please like, share and subscribe to my channel, Vivek Sinha. Thank you.